హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మీకు చూపించే రెసిపీ లెగ్ పీసెస్ సింపుల్గా బయట ఫుడ్ టేస్ట్ లాగా ఎలా చేసుకోవాలని. సో మనం ఫస్ట్గా చికెన్ షాప్కి వెళ్ళి మంచిగా 2 చికెన్ లెగ్ పీసెస్ అయితే తీసేసుకున్నాను. అందులో కొంచెం కారం, గరం మసాలా అండ్ సాల్ట్, కొంచెం కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్నదైతే నేను మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం యాడ్ అయిన తర్వాత మనం నీట్గా వాటిని ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి అన్నమాట. సో మనం ఎంత మంచిగా కలిపితే అది అంత మంచిగా ముక్కలకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం వీటిని ఒక 30 minutes to 40 minutes అయితే మనం ఉంచుకోవచ్చు. అంటే మనం ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత ఎక్కువసేపు ఆ మిశ్రమం మొత్తం ముక్కకి యాడ్ అవుతుందన్నమాట. సో మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఈ ముక్కలు అయితే చూడనికి ఇలా ఉంటాయి. ఫుల్ ఆఫ్ కారం పేస్ట్, అల్లం వెల్లుల్లి మొత్తం పట్టేసి సో మనం ఇలా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. 2 వైపులా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుంటూ ఉండాలి అన్నమాట. సో ఇలా ఇవి వేగేలోపు మనం కొంచెం కరివేపాకు, కాస్త పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇవైతే బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి. సో నేను వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళకి అనమాట ఇది చేసుకోవాలి, లేకపోతే నో నీడ్. సో దీని ఇలా వేగిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కారం అనేది మనం యాడ్ చేసుకుంటాము. కొంచెం కారం, కొంచెం సాల్ట్ మీకు సరిపడలేదు అనుకుంటే జస్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా. అంతే ఫ్రెండ్స్, ఇంకా లైక్ అలాగే మొత్తం వేయించుకున్న తర్వాత మనకి బయట తయారు చేసినట్లుగా వేడి వేడి చికెన్ లెగ్ పీసెస్ రెడీ. సో మీరు కనుక ముందు వీడియోస్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అండ్ ముందు వీడియోస్ అన్నీ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.